ఈ రోజుల్లో మంది దగ్గర అప్పు తీసుకోవటం అంటే కలహాలని కొని తెచ్చుకోవటమే. ఎందుకంటే వాళ్ళు కూడా లిమిటెడ్ రిసోర్సెస్ తో ఆ, వాళ్ళు వాళ్ళ హార్డ్ ఎర్న్డ్ మనీని దాచిపెట్టుకొని ఉంటారు. మన అవసరానికి వాళ్ళు ఇస్తారు. కానీ మనం ఇన్ టైంలో కట్టలేకపోతే అది కలహాలకు దారి తీస్తుంది. రెండేందంటే ఈ అప్పు ఇవ్వటము, తిరిగి ఇవ్వటము, వడ్డీ ఇవ్వటం ఇది పక్కన పెడితే వాళ్ళు మనకు సాయం చేసినట్టు, మనం సాయం పొందినట్టు ఇద్దరం వాళ్ళు సుపీరియర్ గా మనం ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. పొరపాటున జరగరానిది జరిగి వాళ్ళకి కట్టలేకపోతే ఆ ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో అవి పూర్తిగా డిస్టర్బ్ అయిపోతాయి. ఈ రోజుల్లో ఆ, అంటే ఆప్యాయంగా మాట్లాడే వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతున్నారు. వాళ్ళని కూడా మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకని మీరు నిజంగా అప్పు కావాలన్నప్పుడు మనం బ్యాంక్స్ అప్రోచ్ అవ్వటం, లేకపోతే గోల్డ్ లోన్ పెట్టుకోవటం, ఇటువంటివి చేసి అప్పు అంటే నిజంగా అప్పు అంటే మనం ఏదన్నా ఫంక్షన్లకో లేదో సింబాలిక్ ఎక్స్పెన్సెస్ వీటికి కాకుండా నిజంగా మన ప్రస్తుత బాధ్యతలు నెరవేర్చడానికి లేకపోతే భవిష్యత్తు ఇన్వెస్ట్మెంట్స్ కి భవిష్యత్తు బంగారం చేసుకోవటానికి నిజంగా అప్పు కావాలంటే బ్యాంకులను అప్రోచ్ అయ్యి వీలైనంత ఎక్కువ లోన్ తీసుకోవటానికి ప్రయత్నించండి. అది చాలా ఉపయోగపడుద్ది మనకి. మంది దగ్గర అరువు అడగొద్దు, అడుగు తీసుకోవద్దు, మీ కలహాలని కొని తెచ్చుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.